ఆయన పెద్ద ఆఫీసర్, ఒక జిల్లాకి అధికారి. అసలు వాళ్ళకి ఖాళీ టైం కూడా ఉండదు. ఎంత బిజీగా ఉన్నా ఆయన వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో ఒక పాట పాడారు. ఆయన మరెవరో కాదు, ఆతూరు మలవుల. అనంతపురం డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్గా పెద్ద హోదాలో ఉన్నారు. ఒక పక్క ఆఫీస్ పనులు, మరో పక్క ప్రజల సమస్యలు. ఇంత బిజీగా ఉన్నా సరే ఆ వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో, ప్రేమతో ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని మరీ స్టూడియోకి వచ్చి పాట పాడారు. ఎంత గొప్ప ఆఫీసర్ అయినా సరే దైవం ముందు ఒకటేనని ఆయన నిరూపించారు. ఒక పెద్ద ఆఫీసర్ అయ్యుండి స్వామివారి కోసం ఈయన పాడిన పాట వింటుంటే ఆయన భక్తి ఎంత గొప్పదో మీకే అర్థమవుతుంది. మనసుంటే మార్గం ఉంటుంది అనేది ఈయన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక డిఆర్ఓ పాడిన అద్భుతమైన పాట ఒకసారి మనం కూడా విందాం. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో, వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో, ముగురమ్మలకే మూలపుటమ్ముగా భువిలో వెలసిన ఆదిశక్తివో. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా, కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడి అయినా. నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలొకరే అయినా, నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగరా.